వెల్కమ్ బ్యాక్. బంగ్లాదేశ్ లో మరోసారి యూనివర్సిటీ స్టూడెంట్స్ కారణంగా అగ్గి రాజుకుంది. దాంతో రాత్రంతా ఢాకాలో విద్యార్థుల హల్చల్ కొనసాగింది. బంగ్లాదేశ్ తాను తవ్వుకున్న గోతిలో తానే పడుతుంది, తాను పెట్టుకున్న నిప్పుకు తానే ఆహుతి అవుతుంది. దేశ రాజధాని ఢాకాలో గతంలో ఇలాగే రాత్రిపూట విద్యార్థుల ఆందోళన మొదలై దేశ రాజకీయం పూర్తిగా మారిపోయేలా చేసింది. ప్రస్తుతం ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన 7 అనుబంధ ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఈ ఉద్రిక్తత ఇప్పటికీ కొనసాగుతుంది. విద్యా సంబంధిత 5 డిమాండ్లతో ఈ ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అయితే ఇది ఎటు నుంచి ఎటు రాజుకుంటుందోనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదిలా ఉంటే మన దేశంలో కొంతకాలంగా దూరం మెయింటైన్ చేస్తున్న బంగ్లాదేశ్ ఇప్పుడు దాయాది దేశం పాకిస్తాన్ తో అంటకాగుతోంది. దేశంలో ఇన్నాళ్ళు ఓ వెలిగిన గార్మెంట్ పరిశ్రమ కుప్పకూలింది. ప్రత్యేక సలహాదారుగా వెనక ఉండి కుట్రలు చేస్తున్న మహమ్మద్ యూనస్ ఇప్పుడు దేశపు అంతర్గత రాజకీయంతో సతమతమవుతున్నట్టు సమాచారం. గత సంవత్సరం ఆగస్టు 5న జరిగిన విద్యార్థుల ముట్టడితో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం దేశం విడిచి వెళ్లినప్పటి నుంచి బంగ్లాదేశ్ లో మహమ్మద్ యూనస్ అధికారంలో ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్లకు దగ్గరి వ్యక్తిగా ఈయనను పరిగణిస్తారు. అయితే అమెరికాకు బంగ్లాదేశ్ సమీపంలోని ఓ ద్వీపం కావాలి, అది షేక్ హసీనా ససేమిరా ఇవ్వనని తేల్చి చెప్పేసింది. దాంతో ఆమెను గద్దె దింపి యూనస్ ను నిలబెట్టారు. కానీ యూనస్ పాకిస్తాన్ వైపు ఆకర్షితుడవుతున్నారు. పాకిస్తాన్ ఎలా చెబితే అలా వినేందుకు ఇష్టపడుతున్నారు. నిన్న పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయిన ఐఎస్ఐకి సంబంధించిన కీలక వ్యక్తులు బంగ్లాదేశ్ సందర్శించారని వార్తలు గుప్పుమన్నాయి. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రస్తుతం కుట్రలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు ప్రాంతాలైన చిట్టాగాం, చికెన్ నెక్ ప్రాంతాలలో మోహరించి పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో భారత్ అప్రమత్తమైంది. వెంటనే సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది. అయితే ఈలోగా కాగల కార్యం గంధర్వులు నిర్వహించినట్టుగా ట్రంప్ తీసుకున్న ఓ చర్య బంగ్లాదేశ్ పాలిట శాపంగా మారింది. ట్రంప్ వచ్చి రావడంతోనే బంగ్లాదేశ్ కు గట్టి షాక్ ఇచ్చారు. బంగ్లాదేశ్ కు అందించే అన్ని రకాల సహాయాలను నిలిపివేస్తున్నట్లుగా అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లుగా బంగ్లాదేశ్ కు అమెరికా అందిస్తున్న సహాయాన్ని ట్రంప్ ప్రభుత్వం వెంటనే నిలిపివేస్తున్నట్టు లేఖ రాయడం ద్వారా తెలియజేయడంతో యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. బైడెన్ మద్దతుదారుడైన యూనస్ అంటే డొనాల్డ్ ట్రంప్ కు ఏమాత్రం గిట్టదు. నిజానికి బంగ్లాదేశ్ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉంది. విదేశీ రిజర్వులు తగ్గిపోవడం, డాలర్ కొరత, అప్పుల భారం పెరగడంతో ఆ దేశం తీవ్రంగా ఇబ్బంది పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా బంగ్లాదేశ్ కు ఇచ్చిన షాక్ మామూలుగా తగలలేదు. దెబ్బకు యూనస్ ప్రభుత్వం పడిపోయేంత తీవ్ర స్థాయిలో లోపలి పరిణామాలు చోటుగా మారిపోతున్నాయి. ఇక అమెరికాలో అధికారం చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ ఒకదాని తర్వాత ఒకటిగా అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అనేక దేశాలకు, అంతర్జాతీయ సంస్థలకు అందించే ఆర్థిక సహాయాన్ని ఆయన 90 రోజుల పాటు నిలిపివేశారు. దీంతో యూనస్ ప్రభుత్వంపై సంక్షోభ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ట్రంప్ చేస్తున్న ఆలోచనల మేరకు మహమ్మద్ యూనస్ కు చీఫ్ అడ్వైజర్ స్థానం నుంచి తొలగించి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని సమాచారం. బంగ్లాదేశ్ లో త్వరలో ఎన్నికలు నిర్వహించాలని అమెరికా ఒత్తిడి తెస్తుందని భావిస్తున్నారు. యుఎస్ఏఐడి సహాయాల నిలిపివేతతో భాగంగా అన్ని సహాయ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ కు ఏ సహాయాన్ని కొనసాగించాలా అనే అంశాన్ని పునః సమీక్షించాలని అమెరికా. వీటన్నింటి వెనుక భారత్ దౌత్య వ్యూహం కూడా దాగి ఉంది. ఎందుకంటే ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ తో భేటీ అయిన తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భారత్ ను బెదిరిస్తూ ప్రపంచవ్యాప్త ఇస్లామిక్ దేశాలు ఒకటి కావాలని యూనస్ పిలుపునిచ్చారు. ఇన్నాళ్ళు బద్ధ శత్రువుగా వ్యవహరించిన పాకిస్తాన్ తో యూనస్ సన్నిహితంగా ఉంటున్నారు. అది అమెరికాకు నచ్చలేదు. భారతదేశంతో వ్యాపారాలు, మైత్రి కొనసాగాలంటే అందుకు తగిన రాజనీతి అవసరం. అదే మన విదేశాంగ శాఖ మంత్రి అమెరికా విదేశాంగ మంత్రికి కులంకుషంగా వివరించారు. దాంతో ఒక్కసారిగా పరిస్థితులు మారుతున్నాయి. నిజానికి బంగ్లాదేశ్ లో రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యవహారాలు, మానవ హక్కుల ఉల్లంఘనలు అమెరికాకు ఆందోళన కలిగించాయన్నది నిజం. అదే కాకుండా బంగ్లాదేశ్ క్రమంగా చైనాకు చేరువవుతుండడం, అక్కడ చైనా ప్రభావం పెరుగుతుండడం అమెరికాకు నచ్చలేదు.
దాంతో గతంలో ఉన్న తన వ్యూహాన్ని మార్చేందుకు విశ్లేషకుల అభిప్రాయం. ప్రస్తుతం యూనస్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పలు కేసుల్లో ఆమె కుటుంబ సభ్యుల పేర్లను చేర్చిన యూనస్ సర్కార్ తాజాగా ఆమె కుమార్తె సైమా వాజీద్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పదవి నుంచి తప్పించేలా పావులు కదుపుతుంది. ప్రస్తుతం సైమా WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈమె ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నారు. మరోవైపు షేక్ హసీనాను అరెస్టు చేయడానికి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అవసరమైతే అంతర్జాతీయ మద్దతు కూడగడతామని వెల్లడించింది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ ఇప్పటికే అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఇక ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ న్యూఢిల్లీకి పలుమార్లు లేఖలు రాసింది. హసీనా ప్రభుత్వం అనంతరం అధికారం చేపట్టిన మహమ్మద్ యూనస్ హయాంలో భారత్తో సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ట్రంప్ కన్నెర్ర చేయడంతో బంగ్లాదేశ్ ఊహించని చక్రబంధంలో చిక్కుకుపోయింది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా పదవి నుంచి దిగిపోగానే హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు, గృహ దహనాలు, అఘాయిత్యాలు, ఆకృత్యాలు జరిగాయి. రోజుల తరబడి ఇవి కొనసాగుతూ వస్తున్నాయి. భారత్ సహా ఇతర దేశాలు బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిళ్లు తీసుకొస్తున్నప్పటికీ బ్రేకులు పడట్లేదు. ప్రత్యేకించి హిందువులపై విపరీతంగా దాడులు సాగుతున్నాయి. దోపిడీలు, గృహ దహనాలు నిత్య కృత్యమయ్యాయి. ఇస్కాన్ ప్రతినిధి, బంగ్లాదేశ్ సమ్మిళిత్ సనాతన్ జాగరణ్ భేటీ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్ ను అరెస్టు చేయడం దీనికి పరాకాష్ఠంగా మారింది. బంగ్లాదేశ్ లో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశానికి అందించే అన్ని రకాల సహాయ సహకారాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వైట్ హౌస్ విడుదల చేసింది. వర్క్ ఆర్డర్ల సహా అన్ని రకాల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. కాంట్రాక్టులు, టాస్క్ ఆర్డర్లు, గ్రాంట్లు, కోఆపరేటివ్ అగ్రిమెంట్లు, అక్విజిషన్లు, అసిస్టెంట్స్ అన్నింటినీ వెంటనే నిలిపివేయాలంటూ యుఎస్ ఎయిడ్ ఇంప్లిమెంటింగ్ భాగస్వాములకు లేఖ రాశారు. లిఖితపూర్వకంగా తదుపరి ఆదేశాలు వెలువడేంత వరకు ఎలాంటి సహాయ సహకారాలు, వర్క్ ఆర్డర్లు, కాంట్రాక్టులు, ఇతర ఆర్థిక పరమైన వ్యవహారాలను పునరుద్ధరించవద్దని ఆదేశించారు. బంగ్లాదేశ్ తో కొనసాగుతూ వస్తున్న దౌత్య సంబంధాలు మాత్రం యథాతథంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. భారత్ కు దూరమే, నిత్యావసరాలకు దూరమైన బంగ్లాదేశ్ కు అమెరికా నుంచి సహాయ నిరాకరణ రావడంతో ఊపిరాడడం లేదు. చీఫ్ అడ్వైజర్ యూనస్ ఇది కలలోనైనా ఊహించలేదు. నిజానికి ఆయన పదవి ఎక్కడం వెనక అమెరికా ప్రణాళిక వేరుగా ఉంది. అయితే అది బైడెన్ సమయంలో జరిగింది. కానీ ఇప్పుడు బైడెన్ నిర్ణయాలన్నింటినీ చెత్తబుట్టలో వేస్తున్న ట్రంప్ అధికారంలోకి వచ్చారు. దాంతో త్వరలోనే మహమ్మద్ యూనస్ కూడా బంగ్లాదేశ్ వీడిపోనున్నారని పుకార్లు షికారు చేస్తున్నాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇండియాలో మరో అంశాన్ని చూద్దాం. స్టే విత్ us.